హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. అందరు బాగున్నారా? నేను చాలా బాగున్నానండి. అందరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. నేను మరొక కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చానండి. ఎవరన్నా కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక మా వారు వాకింగ్కి వెళ్ళిపోయారండి. మా వారు వాకింగ్ నుండి వచ్చేలోపు నేను తనకు జ్యూస్ తయారు చేస్తున్నానండి. ఏ జ్యూస్ చేస్తున్నా అనేది చూడండి. చాలా బాగుంటుందండి ఈ జ్యూసు, హెల్త్కి అయితే చాలా మంచిది. ఇక మా వారు వచ్చేలోపు నేను ఫ్రెష్ అప్ అయిపోయి క్యారెట్ బీట్రూట్ జ్యూస్ చేస్తున్నానండి. అసలు నేను నిజంగా చెప్తున్నానండి, ఈ జ్యూస్ అయితే మీకు బ్లడ్ తక్కువ ఉన్నా కానీ, నీరసంగా ఉన్నా, మీకు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ ఉన్నా కానీ చాలా మంచిగా క్యూర్ అవుతుందండి. ఈ జ్యూస్ జస్ట్ ఒక 1 వీక్ వాడి చూడండి, మీకే రిజల్ట్ తెలుస్తుంది. ఎర్లీ మార్నింగ్ కంపల్సరీగా బ్రష్ చేసిన తర్వాత ఒక్క గ్లాస్ తాగండి, ఎంత రిఫ్రెషింగ్గా ఉంటుందో. ఎందుకంటే నేను వాడి చూసానండి, అందుకనే నేను మాకు చాలా బాగా వర్కౌట్ అయిందండి. అందుకని నేను చెప్తున్నానండి, వితిన్ 3 మంత్స్లోనే మంచి రిజల్ట్ ఉంటుందండి. అంత బాగా వర్కౌట్ అవుతుంది. వేరే జ్యూసులేమో కానీ నేను ఈ జ్యూస్ అయితే నాకు చాలా ఇష్టం అండి. అయితే నేను ఈరోజు జస్ట్ బీట్రూట్ క్యారెట్ వేసేసి ఇలా మెత్తగా రుబ్బుకున్నానండి. అందులో కొంచెం నీళ్ళు కూడా పోసుకోవచ్చు, మరి చిక్కగా లేకుండా పల్చగా చేసుకోవచ్చు అండి. ఇక నేను ఇలా మొత్తం వడపోసుకొని అందులో తాగడానికి అంత బాగోదు కాబట్టి ఇందులో కొంచెం నిమ్మరసము ఇక కొంచెం తేనె కలిపి తాగొచ్చండి. చాలా బాగుంటుందండి. అసలు చాలామంది మేము హెల్తీగా ఉన్నాము, మేము మంచిగా తిని మంచిగా ఉన్నాము అని చెప్పేసి అనుకుంటారండి. కానీ హెల్త్ గురించి చాలామంది కేర్ తీసుకోరండి. కాకపోతే ఇప్పుడున్న జనరేషన్లో హెల్త్ చాలా ముఖ్యమండి. మనం ఎంత డబ్బు సంపాదించినా హెల్త్కి కనీసమైన కొంచెమైనా కేర్ తీసుకోవాలండి. మనం బాగుంటేనే మనం ఏదన్నా సాధించగలుగుతాం. కాబట్టి కంపల్సరీగా వారానికి 1-2-3 సార్లన్నా మంచి హెల్తీ ఫుడ్ తీసుకోండి. బయట ఫుడ్ అస్సలే తినకండి. ఇక ఇది ఒక్క గ్లాస్ తాగితే చాలండి, చాలా రిఫ్రెషింగ్గా ఉంటుంది. కడుపు అంతా మంచిగా ఫుల్ అయినట్టు ఉంటుందండి. అందుకే ఇంకా ఒక్క గ్లాస్ మా వారికి ఇచ్చేసానండి. ఇక నేను కూడా హాట్ వాటర్ కంపల్సరీ తాగుతానండి. హాట్ వాటర్ తాగకపోతే నాకు చాలా ఏదో మిస్ అయినంత ఫీలింగ్ ఉంటుందండి. కంపల్సరీగా నేను ఎంటీ స్టమక్తోని ఒక్క గ్లాస్ వాటర్ తాగుతానండి. గోరువెచ్చగా చేసుకొని తాగాలి. చాలామంది మనకు ఆడవాళ్ళు చాలామంది ఏమనుకుంటారంటే మన హెల్త్ బాగానే ఉంది కదా అన్న ఫీలింగ్లో ఉంటారు. కానీ ఆడవాళ్ళు అంతగా కేర్ తీసుకోరండి. ఆడవాళ్ళకు కూడా హెల్త్ చాలా ముఖ్యమండి. హెల్త్ బాగుంటేనే ఇల్లు బాగుంటుందండి. మరీ ముఖ్యంగా ఆడవాళ్ళు కూడానండి, వాళ్ళు కూడా వాళ్ళ గురించి కొంచెమైనా కేర్ తీసుకోండి. ఇక నేను హాట్ వాటర్ టిఫిన్ చేసుకుంటేనే నేను నా గురించి కూడా నేను కొంచెం కేర్ తీసుకుంటానండి. నేను హాట్ వాటర్ తాగుతూ నేను ఇంకా బ్రేక్ఫాస్ట్ కూడా చేసేసానండి. ఉప్మా ఇలా సింపుల్గా ఉప్మా చేసేసా. ఇక ఉప్మా అవుతుంటేనే మా పాప కూడా లేచేసిందండి. చూసారు కదా, ఇలా సింపుల్గా ఉప్మా చేసేసాను. ఇంకా ఉప్మా చేసేసి నేను పక్కకు పెట్టేశానండి. అంతలోపే మా పాప లేచింది. ఇక తను లేవ్వంగానే ఇంకా కంపల్సరీగా ఏడుస్తుందండి, ఎత్తుకోవాలని చెప్పేసి. ఇక తనకు కొంచెం ఫ్రెష్ అప్ చేయించేసిన, అంటే బ్రష్ చేయించేసినానండి. బ్రష్ చేపిన తర్వాత కంపల్సరీగా నేను మా పాప పుట్టినప్పటి నుంచి అండి ఇలా తేనె నాకిపిస్తానండి. తేనె నాకడం వల్ల మంచి హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయంట అండి. ఇది ప్యూర్ హనీ కాబట్టి కంపల్సరీగా ఒక్క 2-3 డ్రాప్స్ అయినా ఇలా నాలుక మీద వేసి ఇలా నాకిపియాలండి. అప్పుడు వాళ్ళు మంచిగా స్పష్టంగా మాట్లాడగలుగుతారంట. ఇక మా అత్తయ్య వాళ్ళు చెప్పారు కాబట్టి నేను అదే ఫాలో అవుతానండి. ఎర్లీ మార్నింగ్ తను లేవ్వంగానే ఫస్ట్ తేనె నాకిపించిన తర్వాతనే నేను బ్రేక్ఫాస్ట్ తినిపిస్తానండి. ఇక ఉప్మా చేశా కదా, ఉప్మా తినిపిస్తున్నా, వద్దు అని చెప్పేసి ఇలా లాగేస్తుందండి. ఇక చూడండి, నేను కూడా తినేసి బట్టలు కూడా పిండేశానండి. బట్టలు పిండేసి ఈరోజు మేము ఒక ప్లేస్కి వెళ్తున్నామండి. మా ఊరికి దగ్గరలోనే ఒక జాతర జరుగుతుంది. ఆ ప్లేస్కి వెళ్తున్నాము. ముందు రోజే మేము వెళ్ళి వచ్చామండి. అక్కడ చాలా మంచి ఫేమస్ టెంపుల్ అండి. మాకు అక్కడ ఏం కోరికలు కోరుకున్నా మంచిగా జరుగుతుంది. మేము అప్పుడప్పుడు వారానికి ఒక్కసారైనా సరే వెళ్ళి వస్తుంటాము. నిన్న అక్కడ బాగా జరిగిందండి. నిన్న వెళ్ళి వచ్చాము. ఇంకా ఈరోజు జాతర బాగుంటుందంట అని చెప్పేసి. ఇక మాకు పెద్దగా వర్క్ ఏమి ఉండదండి, ఇంట్లోనే ఉంటాం కాబట్టి
బోర్ కొడుతుంటుందండి. ఇంకా వర్క్ ఫ్రమ్ హోమ్ అంటే ఏముంటుందండి, కాసేపు వర్క్ చేసుకున్న తర్వాత అంతా ఖాళీగానే ఉంటాము. కాబట్టి టైం పాస్కైనా సరే మా పాప కోసమైనా అలా తిరిగి వస్తామండి. తనకు కూడా కొంచెం టైం పాస్ అవుతుందని చెప్పేసి ఎంతసేపు ఇంట్లోనే ఉండిద్దండి. ఇంకా నేను బట్టలు కూడా వాష్ చేసేసా ఆఫ్టర్నూన్ కోసం అని చెప్పేసి మా పాపకి బ్రోక్లీ రైస్ చేస్తున్నానండి. నేను ఈ మధ్య బ్రోక్లీ బాగా యూజ్ చేస్తున్నానండి, చాలా బాగుంటుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా పెట్టండి. నేను ఫస్టే పెసరపప్పు రైస్ని నానబెట్టేస్తానండి ఒక హాఫ్ అన్ అవర్. అందులో ఇలా బ్రోక్లీని చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసేసి కొంచెం పాలకూర కూడా వేస్తానండి. ఒక 4-5 ఆకులను ఇలా సన్నగా తరిగి అందులో వేసేస్తా. కొంచెం ఉప్పు వేసేసి ఇంకా మెత్తగా కుక్ అయ్యే వరకు కుక్ చేయాలండి. అంతే, చాలా బాగుంటుందండి టేస్ట్. ఇందులో మీరు కొంచెం పప్పు వేయచ్చు, రసం వేసుకోవచ్చు. మీరు చేసుకున్న కర్రీస్ని కొంచెం నెయ్యి వేసి తినిపించండి పిల్లలకి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇంకా నేను మా పాప కోసం పెట్టేశాను. ఇంకా మా కోసం కూడా రైస్ పెట్టేద్దామని చెప్పేసి రైస్ కడిగి పెట్టేస్తున్నానండి. ఇలా రైస్ కడిగి పెడదామనే లోపే ఇంకా మా వారు మా మామయ్య ఫోన్ చేశారండి. మా వారికి ఫోన్ చేసి నేను వస్తున్నా అని చెప్పారండి. ఇంకా సరే మా మామయ్య కూడా వస్తున్నారని చెప్పేసి నేను మా మామయ్య కోసం కూడా కొంచెం ఎక్స్ట్రాగా రైస్ కూడా పెట్టేశానండి. ఇక నాకు ఒక అలవాటు ఉందండి, ఏంటంటే నేను ఎప్పుడైనా సరే ఇలా మనం ఏదైనా కట్ చేసినా కానీ వంటలు చేస్తున్నప్పుడు ఆ ప్లాట్ఫామ్ అంతా క్లీన్గా ఉండాలండి. ఎప్పటికప్పుడు తుడుస్తూనే ఉండాలనిపిస్తుంది నాకు. కొంచెం అంత గజిబిజి ఉంటే ఎట్లనో అనిపిస్తుంటుంది, కాన్సన్ట్రేషన్ అంతా దాని మీదనే ఉంటుంది. ఇక నేను ఆఫ్టర్నూన్ పప్పు చేశానండి ఈరోజు, పాలకూర పప్పు చేయాలంటే కంపల్సరీగా నేను ఆకుకూరలు వేసి చేస్తానండి. మామూలుగా పప్పు ఎందుకో నచ్చదు. ఇక పప్పుతో పాటు ఈ రసం చేశానండి. ఈ రసము నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, డీటెయిల్గా నేను షార్ట్ వీడియో పెట్టానండి, చాలా బాగుంటుందండి అసలు ఈ రసము. ఇంకా రసం చేసేసాను. ఇంకా పప్పు కూడా అయిపోయిందండి. ఇక మా పాప కోసం రైస్ కూడా అయిపోయింది. చూడండి ఒకసారి, ఇలా మెత్తగా అయిపోతుంది. అందులో కొంచెం నెయ్యి వేసి తినిపించండి, చాలా బాగుంటుంది. ఇంకా మా కోసం అని రైస్ కూడా పెట్టేశాను నేను. ఇంకా స్నానం కోసం వాటర్ కూడా పెట్టేశానండి మా పాపకి. ఇక స్నానం చేపించేసి ఒక 1 అవర్ హాఫ్ అన్ అవర్ వరకు బాగా ఆడిపియాలండి మా పాపకి. అసలు పిల్లలు చుట్టుపక్కన ఎవ్వరు లేరు ఆడడానికి, అందుకోసం అని చెప్పేసి పేరెంట్స్ కొంచెం కేర్ తీసుకోవాలండి. లేకపోతే పిల్లలు మరి టీవీకి అడిక్ట్ అయిపోతున్నారు. మా పాప కూడా అంతే అండి. ఎంతసేపు కొంచెం టైం దొరికితే చాలు ఇంకా తనకు ఆడడానికి ఎవ్వరు లేరని చెప్పి టీవీకి అతుక్కోపోతుందండి. అందుకే నేను కొంచెమైనా సరే ఒక 1 అవర్ అలా ఆడిపిస్తానండి. ఇక ఆడి ఇంకా తనకు టైం అయిపోయిందని చెప్పేసి తినేసి కొంచెం పడుకుంటుందండి. ఇలా కొంచెం ఆ రసం నేను చేశాను కదండి, ఆ రసం వేసేసి కొంచెం నెయ్యి వేసి తినిపిస్తాను. చాలా బాగా తింటుందండి, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మీరు కూడా మీ పిల్లలకి ఇలా చేసి పెట్టండి, చాలా బాగుంటుందండి. బ్రోక్లీ చాలామంది టేస్ట్ బాగోదేమో అనుకుంటారు, కానీ బ్రోక్లీ చాలా బాగుంటుందండి టేస్ట్. అసలు క్యాలీఫ్లవర్ కంటే బాగుంటుందండి బ్రోక్లీ నాకు తెలిసి. ఇంకా తినేసి మా పాప పడుకుంది చూడండి. పిల్లలకి కంపల్సరీ తినిపించి 1 గంట సేపైనా పడుకోబెట్టాలండి, అప్పుడే వాళ్ళ డైజెషన్ సిస్టమ్ కూడా చాలా బాగుంటుంది. ఇక ఈవినింగ్ అయిందండి, మా పాప లేచేసింది. లేవ్వంగానే ఏదో ఒకటి తినిపిస్తానండి తనకు. తను కూడా ఏదైనా తినడానికి అడుగుతుంది. ఇంకా బ్రెడ్ ఉందని చెప్పేసి తనకు బ్రెడ్ తినిపిస్తున్నా. ఇంకా బ్రెడ్ తినేసి నేను కూడా టీ తాగేశాను. ఇక మేము చెప్పాను కదండి జాతరకు వెళ్తున్నామని చెప్పేసి, ఆ జాతరకు రెడీ అయ్యానండి. నేను బాక్స్లో మా పాపకి దానిమ్మ పండు గింజలు కూడా పెట్టుకున్నానండి. కొంచెం ఎక్కడైనా టైం దొరికినప్పుడు మా పాపకి అలా తినిపిస్తాను. పిల్లలకి ఎప్పుడైనా సరే ఫ్రూట్స్ వాళ్ళు ఈవినింగ్ టైం కానీ డే మొత్తంలో ఒక్కసారైనా ఒక్క ఫ్రూట్ అయినా తినిపించాలండి. మా పాపకి నేను కంపల్సరీగా ఒక ఫ్రూట్, రోజుకు ఒక ఫ్రూట్ పెడతానండి. ఇక మేము రీచ్ అయిపోయాము. ఇది మా ఊరికి కొంచెం దగ్గరలోనే ఉంటుందండి. ఇది ఆంజనేయ స్వామి టెంపుల్ అండి. ఇక్కడ ఎలాంటి కోరికలు కోరుకున్నా కానీ మంచి జరుగుతుందని చాలామంది నమ్మకంతో వస్తారండి. ఇక్కడ శనివారం అయితే అసలుకి గుడిలో వెళ్ళడానికి ప్లేసే ఉండదండి, అంత బాగా జనాలు ఉంటారండి ఇక్కడ, అంత భక్తితో వస్తుంటారు. చాలామంది రథాలు బాగా చేస్తారండి ఇక్కడ. సత్యనారాయణ స్వామి రథం అయితే చాలామంది చేస్తుంటారు. మేము కూడా ఒక 3-4 టైమ్స్ వేసామండి. మాకు కూడా చాలా బాగా జరిగిందండి. మనం ఏదైనా సరే నమ్మకంతో చేస్తే ఏదైనా సరే బాగా జరుగుతుందండి. ఇది చూస్తున్నారు కదా, ఇక్కడ ఆచారం ఏంటంటే ఇలా గుడి చుట్టూ ఎడ్ల బండికి ఇట్లా కట్టి అరుచుకుంటూ పోతారండి. దేవుడికి పేరు ఇట్లా చెప్పుకుంటా అరుచుకుంటూ బండ్లు, లారీలు, ట్రాక్టర్లు అలా అన్నీ చుట్టూ తిప్పుతున్నారండి.
అయితే అది చూసి మా పాప భలే ఎగ్జైటింగ్గా ఫీల్ అయింది. అసలు ఏం చేస్తున్నారా వాళ్ళు అని చెప్పేసి అలానే చూస్తుండిపోయింది. వాళ్ళు గట్టిగా అరుస్తుంటే మా పాప కూడా అరుస్తుందండి. తను ఎగ్జైటింగ్గా ఫీల్ అవుతుంది, గట్టిగా అరుస్తుంది. వాళ్ళు ఏ విధంగా అరుస్తున్నారో అలానే ఓయ్ 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 అనుకుంటా అరుస్తూనే ఉంది. ఇక అది చూసిన తర్వాత ఇక మేము జాతర సైడ్, అంటే మొత్తం ఇలా జాతర జరుగుతుంటుంది కదండి, ఇక అటు సైడ్ వచ్చామండి షాపులకి. అసలు మెయిన్ జాతర అంటే బొమ్మలు, గాజులు, బట్టలు అలాంటివి ఉంటాయి కదండి. ఇక అవన్నీ చూస్తున్నాము. ఫస్ట్ నేను ఈ తాడు తీసుకున్నానండి, కాళ్ళకి ఇట్లా కట్టుకుందామని చెప్పేసి ఒక 2 తాళ్ళు తీసుకున్నాను నేను. ఇక మొత్తము ఇలా టైంపాస్ చేసుకుంటా మేము అన్నీ తిరుగుకుంటూ చూసుకుంటూ ఉన్నామండి. ఇవి ఒక్కొక్క తాడు ఇట్లా 20 రూపీస్ అని చెప్పారండి. ఇంకా ఒక 2 తాళ్ళు తీసుకుని అన్ని ఇక షాపులన్నీ చూసుకుంటా, ఎక్కువగా ఏం లేవండి, కొన్ని ఉన్నాయి. ఈరోజే స్టార్ట్ అయింది కాబట్టి చాలా తక్కువ షాపులు ఉన్నాయండి. ఇంకా మా పాప చూసారా, ఆ బొమ్మ కావాలి, ఈ బొమ్మ కావాలి, ఏది చూస్తే అది కావాలని అంటుంటుందండి. ఇంట్లో ఎన్ని బొమ్మలు ఉన్నా కానీ తక్కువే. ఇక తను టెడ్డీ బేర్ కూడా ఎక్కువ అడిగిందండి, కానీ టెడ్డీ బేర్ క్వాలిటీ అంత బాగాలేదు. ఇక అందుకనే మేము తీసుకోలేదండి. కాస్ట్ కూడా ఎక్కువ చెప్తున్నారు. అంత కాస్ట్ పెట్టి టెడ్డీ బేర్ వేస్ట్ అనిపించింది. ఇంకా మేము ఆన్లైన్లోనే చూద్దామని చెప్పేసి వచ్చేసాము. ఇక మా పాపకు ఒక గన్ను అలా తీసుకున్నామండి. ఇంకా చూసారు కదా, ఇవన్నీ షాపులు తిరుగుకుంటా అలా చూసుకుంటా ఉన్నాము. ఇంకా అన్నీ చూసేసి ఈవినింగ్ అయిపోయిందండి, ఇంటికి వచ్చాము. ఇక మా పాపకు ఒక గన్ తీసుకున్నామండి. ఈ గన్నేమో కానీ అసలైంది, చూపిస్తా చూడండి. నేను మీకు ఒక బొమ్మ చూసామండి, భలే నచ్చింది నాకు, చూపిస్తే చూడండి. ఇక గన్ను ఆపరేట్ చేసి ఏమని చెప్తుంది. ఇదేనండి అది, చాలా బాగుంది. ఇది తిప్పుతుంటే ఒకసారి ట్రీ లాగా, ఒకసారి ఇట్లా ఐస్ క్రీమ్ లాగా, ఇలా ఒక్కొక్క షేప్ వస్తుందండి. ఇక నేను బ్యాంగిల్ తీసుకున్నా, మా పాపకు కూడా బ్యాంగిల్ తీసుకున్నానండి. ఇంకా కొన్ని బొంగులు తీసుకున్నాము, మిఠాయి కూడా తీసుకున్నాము. ఇంకా జాతర అంటే ఇవే ఉంటాయి కదా. ఈ బ్యాంగిల్ కూడా కాస్ట్ చాలా తక్కువ అండి, 100 రూపీస్కే వచ్చినాయి. నాకు చాలా బాగా అనిపించి తీసుకున్నానండి. ఇంకా బాగా అలసిపోయాము మేము. ఆఫ్టర్నూన్ అయితే విపరీతంగా ఎండ ఉందండి, అసలుకి బయటికి వెళ్ళలేము ఎంత చల్లగున్నా కానీ. ఎండ మాత్రం బాగా వస్తుంది. ఇంకా అలసిపోయి కూర్చొని మా పాప అవన్నీ బొమ్మలు చూపిస్తూనే ఉందండి. ఆ గన్ అయితే అస్సలు వదలట్లేదు. నేను ఈ గన్ కాదమ్మా అని చెప్పేసి ఆ బొమ్మని ఇలా చూపిస్తున్నానండి, ఇలా చేయాలి అని. అయితే నా వీడియో కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా కామెంట్ కూడా చేయడం అస్సలు మర్చిపోదండి. నా వీడియో నచ్చితే కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అండి, ఉంటా మరి.